కృష్ అంటే నిరతిశయ ఆనందము, మోక్షప్రదాత, రసోవై సహా పరిపూర్ణావతారం. అందుకే మీ అజ్ఞానపు చీకట్లు తొలగిస్తాను. అందుకే ఆయన పుట్టడమే అర్ధరాత్రి వేళ పుట్టాడు. కటిక చీకటి నిషీధి అంటారు. కటిక చీకటి ఎప్పుడు ఉంటుంది? శ్రావణ మాసంలో బాగా ఉంటుంది, వర్ష ఋతువు కాబట్టి నల్లమబ్బులు కిందకి దిగిపోతాయి. పైగా దక్షిణాయనంలో దేవతలకి కూడా అది చీకటి, పితృదేవతలకు చీకటి. అమావాస్య దగ్గరికి వచ్చేస్తోంది, బహుళపక్షం, మరింత చీకటి. ఆ చీకట్లో అర్ధరాత్రి వేళ పుట్టాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంపిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మడిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కంధంలో. చతుర్భుజములతో శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరధారి పరిపూర్ణావతారంగా మహానుభావుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. మళ్ళీ అర్ధరాత్రి వేళ 6 నెలల తర్వాత శివలింగం వస్తుంది. అందుకే శ్రావణం నుంచి లెక్క పెట్టండి. శ్రావణం తర్వాత భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం వస్తుంది వెలుతురివ్వడానికి. మీరు శ్రీశైలం పెడితే దీపం కనబడుతోందా? అక్కడ ఏమైనా శివలింగమే ఉంటుంది. అది పాతాళం నుంచి ఆ పై వరకు, ఆకాశం వరకు పెరిగిపోయింది. అర్ధరాత్రి పుట్టింది, అజ్ఞానాన్ని తీసేస్తుంది. రాత్రులందు నన్ను పొందగలడు నంబి పొండని హరిపలుక ఇంటులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంభోజముల్ మానసించుకొనుచు మందకడకు. అంటే మీరు మోక్షాన్ని పొందుతారు, మీరేం బెంగ పెట్టుకోక్కర్లేదు, నన్ను పొందుతారని చెప్పాడు. కామకోటి ఆ చివరి వరకు కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి, ఎవరడ్డు రానివ్వండి, ఆ తల్లి యొక్క నయనాంబుధార అంటారు శంకర భగవత్పాదులు. అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చెల్లాచెదరు చేసేస్తుంది. అంతే, ప్రతిబద్ధ కాదు చేసి యోగ్యుడైనటువంటి వరుడు వచ్చేటట్టుగా చేస్తుంది. అందుకే అప్పటికి ఇప్పటికీ కాత్యాయని వ్రతం అంత శక్తివంతమైంది. కన్యకామణులు హేమంత ఋతువు వచ్చింది అంటే కాత్యాయని వ్రతం చేస్తారు. అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయని వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు. అంత గొప్ప తల్లి, అంత గొప్ప వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం కేవలం కన్యకామణులకే కాదు. కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది అని. ఆధ్యాత్మిక విద్యయందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే. మనందరికీ భర్త ఎవడు? పతిం విశ్వస్యాత్మీశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. పరమేశ్వరుడు మనకి పతి. ఆయనని పొందే వరకు కన్యకామణులమే. కాత్యాయని వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా వాళ్ళకి మంచి భర్త వస్తాడు, దోషాలుంటే పోతాయి. ఆంతరంగా కాత్యాయని వ్రతాన్ని నాబోటిగాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని యందు మనసు నిలబడడం ప్రారంభం అవుతుంది. కోట్ల జన్మలుగా వచ్చినటువంటి వాసనాబలం క్షయమై భగవంతుని యందు అనురక్తి కలిగి భక్తి ప్రారంభం అవుతుంది. కాబట్టి కాత్యాయని వ్రతం ఎవరో కొందరి కోసం కాదు. కాత్యాయని వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమైంది. అందుకే భాగవతంలో హేమంత ఋతువులో ప్రత్యేకించి కన్యకామణులందరూ కూడా వ్రతం చేసి కాత్యాయని వ్రతం యొక్క ఫలరూపంగా కృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందారు. ఆ తల్లి సర్వమంగళములకు ఆలవాలం. పెళ్లి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. కాత్యాయని వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెడుతుంది. అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. అందుకే గౌరీ అని ఒక పేరు. పెళ్లి అయిపోవడం కాదు, మనశ్శాంతంతా ఎక్కడుంటుంది అంటే దంపతుల మధ్య అన్యోన్యత మీద ఆధారపడుతుంది. భార్య ఎంత నలుగుడు పడనివ్వండి, ఏమీ అక్కర్లేదు, మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు, ఆ ఒక్క భావన చాలు. ఆడది తృప్తిగా బతికి తృప్తిగా చచ్చిపోతుంది. ఇంకా మగవాడ ఆ మాట అనడం, ఆడదొక మాట అంటుంది, ఆయన చేతుల మీద నేను వెళ్ళిపోవాలంట తప్ప పురుషుడు ఆ మాట అనడం, దాని చేతుల మీద నేను వెళ్ళిపోవాలనడం. అలా అనకపోయినా నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను. అటువంటి దాంపత్యం సిద్ధించిన నాడు భార్య వెళ్ళిపోయిన తర్వాత పురుషుడు ఇంకా ఎక్కువ కాలం ఉండడు. మగవాడు తాళి కట్టేటప్పుడు అంతవరకు తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, బంధువులతో కలిసి ఉన్నవాడు మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం ఎవరితో అనని మాట ఒకటి అంటాడు.
మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఈ మంగళసూత్రమే అంటాడు. ఆ మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు ఏదో తీసుకొచ్చి కట్టించేయరు. ఆ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద ఉంచి, ఆ కొబ్బరి బొండం పూర్ణఫలం కనుక దాని మీద పెట్టి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. పార్వతీదేవిని ఆవాహన చేసి, అమ్మా నువ్వు ఈ మంగళసూత్రానికి రక్ష, నువ్వు కాపాడాలి నా భర్త ఆయుర్దాయాన్ని, గండకాలంలో నా భర్తని కాపాడి నాకు దక్కించాలి, నేను పిల్లల్ని మనవల్ని మునిమనవల్ని పొంది సంతోషంగా ఆయన చేతుల మీద నేను విడిపోవాలి. అందుకే మంగళసూత్రానికి అంత పూజ చేసి, ఏ ఇల్లాలు ప్రతిరోజు నిద్రలేచి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వమంగళాదేవతకి నమస్కరించిన కారణం చేత తన భర్తకి జాతకంలో రావలసిన గండకాలంలో కూడా భర్తని రక్షించుకుని దీర్ఘాయుష్మంతుడిగా చేసుకుందో అని ప్రతి సువాసిని మంగళసూత్రానికి మంగళసూత్రాలు తగిలించి, సభలో పెద్దలుంటే వాళ్ళ చెయ్యి వేయించి అప్పుడు తీసుకెళ్లి మంగళసూత్రం కట్టిస్తాడు తండ్రి. ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తికి ప్రతీక. అలా మంగళసూత్రం అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషానికి గుర్తు. అందుకే ఆ మంగళసూత్రానికి అంత గౌరవం ఇస్తారు. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రము నెంతమది నమ్మినదో. మింగుతున్నవాడు తన భర్తని తెలుసు, మింగుతున్నది హాలాహలం అని తెలుసు, తన కోసం కాదు లోకాల కోసం అని తెలుసు, అయినా మింగమంది. ఎందుకందో తెలుసా? తన మంగళసూత్రం మీద తనకంత నమ్మకం. నా మెడలో మంగళసూత్రం ఉండగా ఆయన హాలాహలం పుచ్చుకుంటే మాత్రమే అవుతుంది తాగమంది. ఆ తల్లి సర్వమంగళాశక్తి అంత గొప్పది. అందుకే తాళ, తాళి, తాటంక. తాటంక అంటే చెవులకు పెట్టి, అంకం అంటే గుర్తు, తాట. అందుకే పెళ్లి చేసేటప్పుడు యథాశాస్త్రం అయితే ఏమిటంటే, పెళ్లి అవగానే చెవులకు తాటంకములు పెడతారు. ఏ కారణం చేతనైనా వాటికి ఇబ్బంది వస్తే భర్త ఎదురుగుండా మార్చుకోకూడదు. ఒక్కరూ వెళ్ళి మార్చుకుంటారు తప్ప భర్త చూస్తూ ఉండగా చెవులకు ఆభరణములు లేకుండా భర్త కనపడరు. వాటిని పూజ చేసేటప్పుడు తాటాకు మీద, కొత్త తాటాకు మీద పెట్టి పూజ చేస్తారు. ఆ తాటాకు చెవి చివర తగులుతుంటే అది ఐదోతనాన్ని నిలబెడుతుంది. అందుకే తాళి, తాళ ఇవన్నీ తాటాకు సంబంధం. అమ్మవారు 8 సౌభాగ్య వస్తువులుగా ఉంటుంది అని భాస్కరరాయలు వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానం చేశారు. అందులో ఒకటి తాటి చెట్టు. తాటి చెట్టు, ఎర్రపూలు, రంగు మారినటువంటి పాలు, అనుములు, ఇలాంటివన్నీ కూడా సౌభాగ్య వస్తువులు. అమ్మా పరమశివుడు హాలాహలం పుచ్చుకున్నాడు, మరి ఆయనకి ఉపద్రవం రావద్దా? ఆయనకి ఏం ఉపద్రవం రాలేదు. పరమశివుడే హాలాహలానికి ఎదురు వెళ్ళి ఎక్కడికి పారిపోతావే రా అని చేతిలో పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, కంఠంలో పెట్టుకున్నప్పుడు కానీ మింగేడు. కడుపులోకి వెళ్ళిపోతే కొన్ని లోకాలు పోతాయి, బయటికి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి. ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా దిలిపే సూక్ష్మపల రసము క్రియన్. పైకి వదలలేదు, కిందకి వదలలేదు, కంఠంలో పెట్టుకుని ఊరుకున్నాడు. తెల్లటి శంకరుడి కంఠానికి నల్లటి మచ్చ వచ్చింది. సాధారణంగా తెల్లగా ఉన్నవాళ్ళు చిన్న మచ్చ వస్తే అమ్మో మచ్చ వచ్చింది, అమ్మో మచ్చ వచ్చింది అంటారు. పరమశివుడికి కంఠానికి మచ్చ వచ్చింది, అందరికీ కనపడేటట్టు. లోకం కోసం కష్టపడేవాడికి మచ్చ వచ్చినా ఆభరణమే, శ్రీకంఠుడయ్యాడు. అది శంకరుడి యొక్క వైభవం. అమ్మా శంకరుడు హాలాహలం తాగినా ఏమీ అవలేదు అంటే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అమ్మా? నీ చెవులకున్న ఆభరణాలమ్మా, అవి సౌభాగ్య సూచనలు వాడడానికి. నీ చెవులకు ఆభరణాలు ఉండగా పరమశివుడికి ఆపద ఎందుకు వస్తుందమ్మా? అమ్మవారి చెవులకు ఆభరణాలేవి? సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడ చెవులకు ఆభరణాలు. సూర్యచంద్రుల యొక్క గతిలో కాలం నడుస్తుంది, మనందరం పడిపోతాం. కానీ ఆ కాలమునకు ఆధారమైనటువంటి సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడ చెవులకు ఆభరణములై ఉండగా ఆమె భర్త అయిన శంకరుడికి ఆపదొస్తుందా? అందుకేనమ్మా మృత్యుంజయుడై మహానుభావుడు అలా నిలబడ్డాడు. కాబట్టమ్మా ఇంత గొప్ప అనుగ్రహాన్ని శివుడు ఎక్కడి నుంచి పొందాడో తెలుసా? తవ జనని తాటంక మహిమా. అమ్మా నీ తాటంకాల గొప్పమ్మా. అందుకే ఇప్పటికీ భర్త గండకాలం తప్పించగలిగినది, భర్తని రక్షించుకోగలిగినది ఎవరు అంటే భార్య. ఆమె మెడలో ఉన్నటువంటి మంగళసూత్రానికి ప్రత్యేకంగా మళ్ళీ పెళ్ళయ్యాక ఇక పూజ ఉండదు. ఆమె స్నానం చేసిందా లేదా అన్న దానితో సంబంధం ఉండదు. పురుషుడైతే నిద్రలేస్తే తలస్నానం చేస్తే తప్ప పూజా సంభారాన్ని ముట్టుకోకూడదు. ఆడది తలస్నానం కూడా చెయ్యక్కర్లేదు, ఇంకా మంచం మించి కాలు కూడా కింద పెట్టలేదు.
కానీ లేస్తూనే ఆ శతమానాలు కళ్ళకద్దుకున్నంత మాత్రం చేత సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహం కలిగి భర్త యొక్క గండకాలం దాటుతోంది. ఒకరి యొక్క మంగళసూత్రం నిలబడింది, సువాసినీత్వం నిలబడింది అంటే ఆవిడ అనుగ్రహం. అందుకే సువాసిని సువాసిన్యర్చన ప్రీత. ఎక్కడెక్కడ సువాసిని ఉన్నా ఆ తల్లి యొక్క రూపమే. ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టే ఆమె సువాసినిత్వాన్ని పొందింది. నా అనుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావు. సువాసిన్యర్చన ప్రీత. ఆ సువాసిని, ఆ సభర్తృక, ఆ పసుపు కుంకాలు, నల్లపూసలు, మంగళసూత్రాలు ఇలాంటివి ఐదవతనం యొక్క చిహ్నాలు కలిగినటువంటి ఆడది అమ్మవారి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించి ఇంత కుంకం వేస్తే చాలట పొంగిపోతుంది. అంత శక్తివంతం ఈశ్వరుడు. ఇది అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని వర్ణిస్తుంది. ఇప్పటికీ మీరు స్పష్టంగా చూస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిరునవ్వు స్పష్టంగా కనపడుతుంది. అందుకు కదూ ఆబాల గోపాలం ఆశ్రయిస్తారు మహానుభావుణ్ణి. అమ్మవారి యొక్క మందస్మితం అంత అద్భుతంగా ఉంటుంది. ఆ తల్లి చిరునవ్వు చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్ప చిరునవ్వు. అదే చిన్న చిరునవ్వు అంటే కొద్దిగా పళ్ళు కనిపించేటట్టుగా నవ్విన నవ్వు ఏది ఉంటుందో ఆ ప్రసన్నత్వం ముఖంలో, ఆ ఆప్యాయత అభివ్యక్తమైందనుకోండి, ఎవరైనా సరే తొందరగా వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అమ్మా అని పిలవకుండా లోకంలో ఎవరు ఉండగలరు? ఎవరైనా అమ్మా అని పిలవవలసిందే. ఆ అమ్మా అని పిలవడంలో అమ్మవారి ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వు అనన్య సామాన్యమైనటువంటిది. ఆ తల్లి ఆదిశక్తి, అప్రమేయమైనటువంటి శక్తి ఆవిడది. హేరంబేచ. లోకంలో ఏ ఆడదానికైనా ముందు ఆలోచన దేని మీద ఉంటుంది అంటే బిడ్డల మీద ఉంటుంది. హేరంబేచ. పెద్ద కొడుకైన విఘ్నేశ్వరుడు హేరంబుడు అంటే దగ్గరగా ఉండువాడు అని ఒక అర్థం. ఆయన ఎప్పుడూ నాన్నగారి పక్కన కూర్చుని ఉంటాడు. పోని నాన్నగారి పక్కనే కూర్చుంటాడు తప్ప ఎందుకు ఆయన అక్కడికి రానివాడు అనుకుంటున్నారా? సమస్త విఘ్నములకు అధిపతి, సిద్ధి బుద్ధికి భర్త. ఆయన అనుగ్రహం కలిగిందా? ఆయన ఇవ్వలేంది లేదు లోకంలో. అంతటి మహానుభావుడు. అటువంటి విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు కాబట్టి హేరంబేచ. అమ్మ నీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు అంత గొప్పవాడు, ఇంకా నీ శక్తి ఆయన కోసం వాడవలసిన అవసరం ఏముంది నీకు? ఏమీ లేదు. గుహేచ. రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. గుహేచ అంటారు. గుహేచ అంటే గుహయందుండువాడు. ఏ గుహలో? ఆత్మగుహలో. ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. బ్రహ్మచారిగా బ్రహ్మమునందు చిరిస్తూ ఉంటాడు. అంతటి మహాజ్ఞాని, దేవసైన్యాధిపతి. ఇంకా రెండో కొడుకు అంత గొప్పవాడు. ఆయన కోసం నీ శక్తి వాడడానికి ఏముంది? వాడక్కర్లేదు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం. నీ సంతోషమంతా నా ఇద్దరు కొడుకులు అంత ప్రయోజకులు అన్న సంతోషము నీ చిరునవ్వులోనే కనిపిస్తుంటుంది. అంటే ఆవిడట తన చిరునవ్వు చేతనే ఒక విషయాన్ని చెప్తుంది. ఒరే ఏం చేసుకోను, నా శక్తి అంతా మా అబ్బాయిలకి అక్కర్లేదు, మా ఆయనకి నేనేమీ చెయ్యక్కర్లేదు, నా శక్తి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రా, మిమ్మల్ని రక్షించడానికి మీరు చేయవలసింది ఒకటే, నన్ను నోరు విప్పి కూడా అడగక్కర్లేదు. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. కామాక్షి అని మనసులో అనుకోండిరా, పైకి కూడా అనక్కర్లా. ఇలా అనండ్రా, కాత్యాయని అనుకుని ఇలా అనండి చాలు. అలా అని కూడా అనక్కర్లా. ఒక్కసారి నేల మీద పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అమ్మవారి దగ్గర నోరు విప్పి చెప్పక్కర్లా, నేల మీద పడిపోతే చాలు, రక్షించేస్తుంది. కాబట్టి ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే. ఇలా వంగి ఒక్కసారి అమ్మా నువ్వు అనుగ్రహించాలని మనసులో స్మరించి ఉన్నంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి అపారమైన ప్రేమ కలిగినటువంటి నీ మనస్సు ప్రతిబింబించేటట్టుగా నవ్వగలిగిన చిరునవ్వు తొడికిసలాడుతున్నటువంటి నీ ముఖమండలాన్ని, నీ చిరునవ్వుని ఏమని వర్ణించనమ్మా అన్నారు మూకశంకర్. అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి, ఆ తల్లి పాదములను ఆశ్రయించడం ఎంత తేలిక లోకంలో. సంతానం ఇవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహమే. సంతాన లక్ష్మి అని ఒక పేరు కదూ. అందుకే అమ్మవారి పేరు దేంతో ప్రారంభం అంటే శ్రీమాత. మాత అంటే అమ్మ. అమ్మాని పిలిపించుకోవాలని కోరుకున్న వాళ్ళు ఆ నామాన్ని సంపుటీకరణ చేస్తే చాలు.
అమ్మా నాకు నీలే అమ్మా అని పిలిపించుకోవాలనుందమ్మా అంటే చాలు ఆవిడ చాలా బాధపడిపోయి వెంటనే పిలిపించుకునేటటువంటి అదృష్టాన్ని కట్టబెడుతుంది ఆ తల్లి. ఆర్తిగా పిలవగలిగితే చాలు. కాబట్టి ఆవిడ ఇవ్వలేనిది, ఆవిడ చెయ్యలేనిది లోకంలో ఏముంది నాకు చెప్పండి. అందుకే మూకశంకర్లు ఒక చోట ఒక అద్భుతమైన మాట అన్నారు. ఇంత గొప్ప చిరునవ్వు నీ దగ్గర ఉంది, అది చాలు మేము నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోవడానికి భయం లేకుండా. అమ్మా, లోకంలో దేన్ని దేంతోనైనా పోల్చచ్చు, కానీ నీ చిరునవ్వుతో పోలుద్దామంటే నాకు మాత్రం ఏ వస్తువు కనపడలేదమ్మా. సురజనై దుగ్ధాంబుదిర్మధ్యతే. అమ్మా, పాల సముద్రం ఉందే, అది తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది, పాల సముద్రంతో పోలుస్తానమ్మా అన్నారు. మంచిదే, పోల్చు. వద్దమ్మా పోల్చను. మళ్ళీ ఏమైంది? అమ్మా, పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు వెళ్ళి మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి విషం తలలోంచి చిమ్ముతుండగా చిలికారమ్మా. పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికేశారు. నీ చిరునవ్వు అనన్య సామాన్యం, దానికి పాల సముద్రానికి పోలికేయటమ్మా కుదరదు. పోన్లే, ఇంకేమైనా ఉందా ఆలోచించు. అమ్మా, లోకంలో పరమ పవిత్రమైనటువంటిది ఏది అంటే గంగా నది. ఎందుకని? భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. పరమశివుని శరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి లోకుల యొక్క పాపాలని తొలగించగలిగినటువంటి శక్తి పొందింది. అటువంటి పరమపావనమైన గంగా నదితోని చిరునవ్వుని పోలుస్తానమ్మా. పోల్చు. మళ్ళీ అన్నారబ్బా కుదరదులే అమ్మా పోల్చను. మళ్ళీ ఏమైంది? మాహేశైశ్చ జటాకలాప నిగళై మందాకినీ సహ్యతే. గంగానది ఆకాశంలోంచి కింద పడే ముందు అహంకారం చూపించిందమ్మా. ఏమిటో పరమశివుట్ట ఇలా పెట్టుకుని ఇచ్చున్నాడు, పెద్ద జటాజూటం అంటున్నాడు, ఈడ్చేతలు పారేస్తానేమనుకుంటున్నాడు అనుకుంది అని పైనుంచి అహంకారంతో కింద పడింది. ఆయనకి తెలీదు, నిన్ను కింద పడనిస్తానేమో చూడని చెప్పి పెద్ద జటాజూటం పెంచేశాడు. పెంచేస్తే అలా పడుతూనే ఉంది. సంవత్సరాలు అయిపోయింది చుక్క నీళ్లు కింద పడ్డ. ఆఖరికి భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు విడిచిపెడితే కింద పడింది 7 పాయలై. కాబట్టి అమ్మ, గంగానదికి అహంకారం ఉంది. పరమశివుడు కట్టేశాడు జటాజూటంలో, భగీరథుడు ప్రార్థన చేశాడు, అప్పుడు విడిచిపెట్టాడు. నీ చిరునవ్వుకి స్వచ్ఛత ఉంది, అహంకారం ఎక్కడుందమ్మా? నీ చిరునవ్వుని గంగానదితో ఎలా పోలుస్తానమ్మా? పోల్చను. పోన్లే, ఇంకేమైనా ఉందా ఆలోచించు. మళ్ళీ కాసేపు ఆలోచించి మూకశంకర్లు అన్నారు. అమ్మ, జ్ఞాపకానికి వచ్చింది. నీ చిరునవ్వుతో పోల్చడానికి లోకంలో ఒక్కటే సరిపోతుంది, చంద్రబింబంతో పోలుస్తాను. బాగుంది, అలా పోల్చిపోని స్వచ్ఛంగా ఉంటుంది, చక్కగా వెన్నెలలు ఉంటాయి, పోల్చు చంద్రబింబంతో అంది. మళ్ళీ అన్నారు కుదరదమ్మా పోల్చను. మళ్ళీ ఏమైంది? సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాతనేతాదృశీ. పర్వం వచ్చినప్పుడు గ్రహణ కాలంలో ఆ రాహువు కేతువు వచ్చి చంద్రగ్రహణం అని చెప్పి చంద్రబింబాన్ని తమ నోటితో పట్టుకుంటారు. రాహువు కేతువు సర్పరూపంలో వచ్చి గ్రసించేటటువంటి చంద్రబింబంతో నీ చిరునవ్వుని పోల్చనా? వాళ్ళ తరమే నీ చిరునవ్వుని తాకడం. చంద్రబింబంతో ఎలా పోలుస్తానమ్మా? పోల్చను. పోన్లే, ఇంకేమైనా ఉందా? 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి అన్నారు. కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా, నీ చిరునవ్వు గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ దొరకట్లేదమ్మా. నీ చిరునవ్వుకు చిరునవ్వే సాటో నమస్కారం. అంటే ఆ తల్లి ఎంత అనంత శక్తివంతురాలైనప్పటికీ కూడా బిడ్డల పట్ల అంత ప్రేమ భావనతో రాశీభూతమైనటువంటి కారుణ్యమూర్తిగా ఉంటుంది. అమ్మా, నిన్ను సేవించిన వాళ్ళు, నీకు నమస్కరించిన వాళ్ళు, నీ పేరు చెప్పిన వాళ్ళు, నీ నామం పలికిన వాళ్ళు, నీ వ్రతం చేసిన వాళ్ళు, నిన్ను చూసిన వాళ్ళు, నీ పట్ల భక్తిగా ఉన్నవాళ్ళు ఇన్ని అదృష్టాలు పొందుతారమ్మా. అంత గొప్పదానివమ్మా. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం పూర్తి చేస్తూ ఓ మాట అంటారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అస్మై నకించిత్ త్రితం కృతం ఇచ్చదాంబ త్వం లజ్జసే కదయకోయుదార భావ అంటారు. అమ్మవారిని పాదాలు పట్టుకుని అమ్మవారి యొక్క రూపమునందు భక్తి ప్రపత్తులతో జీవనం చేసిన వాడికిట అమ్మవారు ఇక్కడ దీర్ఘాయుర్దాయం ఇచ్చి, సరస్వతీ కటాక్షం ఇచ్చి, లక్ష్మీ కటాక్షం ఇచ్చి, దీర్ఘాయుష్మంతుణ్ణి చేసి చిట్ట చివర వాడి ప్రాణములు తేలికగా శరీరంలోంచి ఉత్క్రమణమైపోయేటట్టుగా చేసి శ్రీమన్నారాయణుడితో కలిసి తాను దిగి వచ్చి విమానంలో చెయ్యిచ్చి నారాయణమూర్తి అందుకుని పైకెక్కించుకుని తీసుకెడుతుంటే
ఆ జీవుడు స్వామి నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని నీతో కలిసి లక్ష్మీదేవి కనపడాలిగా, మా అమ్మ లేదే అని అడిగితే, మీ అమ్మ కొంచెం సిగ్గుపడిందయా, అదిగో అక్కడ నించుందని చెప్తాట. విమానంలో తెరచాట్న నించుంటుందట అమ్మవారు. ఏమ్మా ఎందుకు అలా నించున్నావంటే, ఎర్రబడిన బుగ్గలతో సిగ్గుపడి అంటుందట. వాడు త్రికరణ శుద్ధిగా అమ్మా అని పిలిచాడు ఒకసారి. అలా వాడు అమ్మా అని పిలిచినందుకు సరస్వతీ కటాక్షం ఇచ్చాను, లక్ష్మీ కటాక్షం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, పుత్రుల్ని ఇచ్చాను, పౌత్రుల్ని ఇచ్చాను, ప్రపౌత్రుల్ని ఇచ్చాను, అనాయాసంగా శరీరం నుంచి విడిపోయేటటువంటి అదృష్టాన్ని ఇచ్చాను, స్వామిని తీసుకొచ్చాను, చెయ్యి ఇచ్చేట్టు చేశాను, విమానం ఎక్కించాను, తీసుకెళ్తున్నాను, ఇంతకన్నా వాడికి ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడుతున్నానంటే. త్వం లజ్జసే కథయకో యయుదారభావ. ఆ తల్లి యొక్క అనుగ్రహం, ఆ తల్లి యొక్క ప్రేమ, ఆ తల్లి యొక్క వాత్సల్యం అలా ఉంటాయి. అందుకే ఆ అమ్మవారి పాదములను ఆశ్రయించడం కూడా అంత తేలిక. అమ్మ పాదములు పట్టుకోవడానికి పెద్ద కష్టపడిపోవలసినటువంటి అవసరం ఏమి ఉండదు. ఆవిడ ఇది ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అన్నది ఏమీ లేదు లోకంలో. ఆవిడ ఇవ్వలేని పదార్థము కానీ, ఆవిడ ఇవ్వలేని విభూతి కానీ లేదు. సమస్త విభూతులకు, సమస్త మంగళములకు ఆ తల్లి ఆలవాలము. అమ్మాని భక్తితో ప్రేమతో ఆ తల్లిని పిలవగలిగితే, చిటికెడు కుంకం ఆవిడ పాదాల దగ్గర వెయ్యగలిగితే, ఆవిడ ఏదైనా కటాక్షించేస్తుంది.